రాజ్కోట్లోని టీఆర్పీ గేమ్ జోన్లో జరిగిన అగ్ని ప్రమాదంలో యజమానుల్లో ఒకరైన ప్రకాష్ హిరాన్ మరణించినట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఈ దుర్ఘటనలో చిన్నారులు సహా 33 మంది ప్రాణాలు కోల్పోయారు. DNA పరీక్షల ద్వారా ప్రకాష్ హిరాన్ ఎవరనే విషయాన్ని కనుగొన్నారు. ఘటనా స్థలంలో లభించిన అవశేషాల నుంచి తీసినటువంటి నమూనాలు ప్రకాష్ తల్లి DNAతో సరిపోలడంతో అతడు మరణించినట్టుగా నిర్ధారణ అయింది. ప్రకాష్ హిరాన్ టీఆర్పీ గేమింగ్ జోన్లో ప్రధాన వాటాదారుగా ఉన్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించగా అందులోనూ ప్రకాష్ కనిపించారు. దీంతో అతడి సోదరుడు జితేంద్ర హిరాన్ విషయాన్ని పోలీసులకు తెలిపాడు. అగ్ని ప్రమాదం తర్వాత ప్రకాష్ తమతో టచ్ లో లేడని, అన్ని ఫోన్ నెంబర్లు స్విచ్ ఆఫ్ వచ్చాయని అంటున్నారు. కారు మాత్రం ప్రమాదం జరిగిన ప్రాంతంలో పార్క్ చేసినట్టుగా ఆయన తెలిపాడు. అతడి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ప్రకాష్ మృతదేహాన్ని గుర్తించేందుకు రంగంలోకి దిగారు. DNA నమూనాలను సేకరించి ఎట్టకేలకు ప్రకాష్ మృతదేహాన్ని గుర్తించారు.